సరే ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి రానున్న రోజుల్లో. సో ఎట్లా ఉండబోతుంది మీ నియోజకవర్గంలో? ఇటు శ్రీధర్ రెడ్డి గారు, అటు టీడీపీ నుంచి పల్లె రఘునాథ్ రెడ్డి గారు అని అంటున్నారు. ఎవరు గెలిచే అవకాశం వీళ్ళిద్దరిలో? సిద్ధారెడ్డి సారే గెలుస్తాడు. ఎందుకని శ్రీధర్ రెడ్డి? ఆయన జగన్ మా సార్తో ఇచ్చేస్తాడు. జగన్ సార్ వచ్చి నాకు ఆటోకి లెక్కేసినాడు, అమ్మ ఒడి వేసినాడు, హౌసింగ్ ఇచ్చినారు, ప్రతి ఒక్కటి బాగా చాలా చూస్తా ఉంటారు. ఓకే, ఆయన గెలుస్తారు. పక్కా సిద్ధారెడ్డి గెలుస్తారు. ఓకే, తిరుగుతున్నారని పబ్లిక్లో లేదు సార్, నేను ఆటో డ్రైవర్, నాకు ఆటోకి కూడా 10,000 పడినాయి సార్. ఓకే, అవును సార్. సో ఇప్పుడు వేరే పార్టీలు 3 పార్టీలు కలిసాయంటారు, టీడీపీ జనసేన అవన్నీ కలిసి వస్తాయి. మామూలే సార్ అవి ఓకే. సమాజమే అన్నీ రావు అవి ఆడ, కలిసి వచ్చినా కూడా ఏం ఎఫెక్ట్ ఉండదు అంటారు? ఏముండదు. ఏం లేదు, సింహానికి ఏం చేయలేదు సార్. అంతే అంటారా? 99 గుంట నక్కలు ఉన్న సింహం ఒక్కటే ఓకే, ఉంది సార్. సో ఎఫెక్ట్ ఉండదు అంటారు? ఏం ఎఫెక్ట్ లేదు సార్. ఓకే, 99% వస్తుంది సార్. ఇంకా ఇప్పుడు మీరు ఆటో నడుపుతారా? సో మీ ఆటోలు అంటే రకరకాల విలేజ్లకు పోతూ ఉంటారు కదా, పబ్లిక్ ఏమంటుంటారు అసలు? అంటారు సార్, జగనన్న అమ్మ ఒడి పడింది, అది పడింది, ఇప్పుడు అంతా పోతే 18,500 కూడా పడింది అంటా ఉంటారు సార్. ఆడ ఓకే, బటన్ నొక్కినారు సార్ అంటున్నారు. ఓకే, అందరూ ఓడిసి బ్యాంక్ ఫుల్గా ఉన్నారు ఇప్పుడు కూడా. ఓకే, కలెక్షన్ పడింది సార్. అమ్మఒడి డబ్బుల కోసం ఉన్నారు. అందరూ వస్తారు సార్. ఓకే, అమ్మ ఒడి, ఆటోలకి, ప్రతి ఒక్కరికి సార్. ఓకే, ఈ ప్రభుత్వంలో జనాభా తిన్నట్లు ఏ ప్రభుత్వంలో తినలేదు సార్. ఓకే, ఆ ముందు ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా చూసే ఉండలేదు సార్. ఈ ప్రభుత్వంలో సంవత్సరానికి 1,00,000 రూపాయలు వస్తున్నాయి. నా కూతురు స్కాలర్షిప్ వచ్చింది, అమ్మ ఇది ఆటోవి, నా కొడుకు వారెంటీ, అలా హౌసింగ్ ఇచ్చినారు. మంచి ప్రభుత్వం సార్. నేను 5 పూట్ల నమాజ్ చదివి మా జగన్ సారే ముఖ్యమంత్రి కావాలనుకుంటాను సార్. మా సిద్ధారెడ్డి సారే ఎమ్మెల్యే కావాలి మళ్ళీ. ఎట్లా ఉంది ఇక్కడ మరి మీ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ? మాకు జగన్ గెలుతారు సార్. ఓకే, మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ? మా ఎమ్మెల్యే చేదరెడ్డి సార్. సిరెడ్డి సార్ ఆ. ఏమైనా చేశాడా డెవలప్మెంట్? అయ్యా చేసినాడు సార్, రోడ్లు అన్ని సీసీ రోడ్లు వేసినాడు, వేపించినాడు. ఓకే, అన్ని పింఛనీళ్ళు ఎవరికన్నా రానివన్నీ ఇప్పించినాడు. ఓకే, ఏం డోకే లేదు సార్. అంటే సొంత పార్టీకే చేసుకుంటారా, వేరే పార్టీలో ఉన్న కూడా అర్హులైతే ఇస్తారా లేదా? మరి సొంత పార్టీ వాళ్ళకే చేసుకుంటారా పింఛన్లు? లేదు లేదు, ప్రతి ఒక్కరు ఆ పార్టీలే ఈ పార్టీలే. ఓకే, ఇప్పుడు ఆ పార్టీకి ఇచ్చినాడు, ఈ పార్టీకి ఇచ్చినాడు, వాళ్ళందే కూర్చుకుంటారు మాకు ఇచ్చిన కానీ ప్రతి ఒక్క పార్టీకి ఇచ్చేసినాడు సార్. ఓకే, మా సేదరెడ్డి సార్, జగన్ కూడా. పబ్లిక్ లో తిరుగుతారా సిద్ధిరెడ్డి గారు ఎమ్మెల్యే? పబ్లిక్ ఏంటి తిరుగుతాడు సార్, చేస్తున్నాడు కాబట్టి తిరుగుతాడు. మేము తిరుగుతామా, ఆయన సార్ కూడా తిరుగుతాడు. జగన్ సీఎం అవుతాడు ఈసారి, ఆయన ఖచ్చితంగా ఆయన గెలుతాడు. ఎందుకంత గ్యారంటీ? ఆయన చేస్తున్నాడు సార్. అని ప్రతి ఒక్క పింఛనీళ్ళు కానీ, అమ్మఒడి కానీ, రోడ్లు కానీ, యాది జాయిలు ఆయన చెప్పు. ఇప్పుడు మరి ఆయన ఓడించడానికి టీడీపీ జనసేన అవన్నీ వస్తాయి, అవన్నీ ఎవరు కుక్కలు అవన్నీ. అంతేనా? అంతగా సార్, ఏంది ఇవన్నీ అబద్ధాలు. వాళ్ళంతా కుమ్మక్క అవుతున్నారు అంతేగాని ఏం చేయలేరు. ఆయన ఏం చేయలేరు. డీలర్ గా ఉన్నారు కదా మీరు, గతంలో ఎట్లా ఉండేది డీలర్ గా, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడే బాగుంది సార్. అప్పుడు ఇబ్బందులు ఉండేయా? ఇప్పుడు ఏమో అప్పుడు ఇబ్బందులే, మేము పోతాండాం తెచ్చుకుంటాం అప్పుడు కూడా. ఇప్పుడేం బాగుంది సార్, ప్రజలు కూడా ఏం ఇబ్బందులు లేవు, బాగా సౌకర్యం బాగుంది. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదన్నా, మీ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? మన నియోజకవర్గంలోన వైఎస్ఆర్ పార్టీ కలిసేదే అవకాశం ఉంది. ఎవరున్నారు వైఎస్ఆర్ ఇక్కడ? సీతారెడ్డి ఆయనే గెలుస్తారు. ఆయన ముందు నుండి చేసిన సంక్షేమ పథకాలన్నీ బాగా అందరికి అభివృద్ధి చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి నీవా నేను అని ఏం లేదు, అందరికి సమానంగా చేసి అందరికి బాగా చేస్తున్నారు కాబట్టి ఆయనే గెలిచే అవకాశం ఉంది. ఎవరు వచ్చినాయి? మాకు కూడా వచ్చినాయి. మాకు అమ్మఒడి వచ్చింది, అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, మాకు వచ్చినాయి. అట్లా ఏం లేదు, దీంట్లో పార్టీలని వేరే లేదు, వర్గాలు వేరే లేవు, కులాలు వేరే లేవు, అందరికి సమానమే ఉంది. ఎవరెవరు వాళ్ళు అసలు ఎవరి దగ్గర పోయి మాకు ఇది ఇవ్వండి అని అడిగే ప్రసక్తే లేదు. ఆడ పోయి ఆడిపోయి బటన్ నొక్కుతాను, ఎవరు విధానంగా వాళ్ళకే చేరుతాడు ఆయన. ఎవరి దగ్గర పోయి మాకు ఇది ఇండి, మాకు ఇది రాయండి అని ఎవరు అడగలేదు. ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీ పార్టీ 3 కలుస్తున్నాయి అంటారు. ముగ్గురు కలవడం వల్ల ఇక్కడ లోకల్ గా మరి శ్రీధర్ గారి విజయానికి ఇబ్బందులు ఉండవు. వాళ్ళు ఎవరు 10 మంది కలుసుకున్నా సీతారెడ్డి గెలిచేదే, జగన్ సారే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది. దానికి ఏ అడ్వాంటేజ్, వీళ్ళు ఎవరు ఏం చేసుకున్నా కూడా మళ్ళీ ముఖ్యమంత్రి జగనే. 100% చెప్తాను, జగనే మళ్ళీ ముఖ్యమంత్రి. వీళ్ళందరూ ఎవరు ఎన్ని కూడు కట్టుకొని అందరికీ ఎంటేసుకున్నా కూడా జరిగేది అంతే, జగనే ముఖ్యమంత్రి అయ్యేది.